హలో అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే ఈరోజు వీఆర్కే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. వీఆర్కే ఫిష్ ఫ్రై అంటే ఫస్ట్ ఏదైనా వీఆర్కే డైట్ చేసేటప్పుడు మనం నాన్ వెజ్ వండాలనుకుంటే మనం 1 అవర్ మ్యారినేషన్ చేసి నానబెట్టాలి. అయితే మ్యారినేషన్లో ఏం వేయాలంటే ఉప్పు, కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఇంట్లో కొట్టిన ధనియాల పొడి మాత్రమే వేయాలి. నిమ్మకాయ వేయాలి అంతే, వేరే ఏమీ వేయకూడదు. బయట మసాలా, పెరుగు ఇట్లాంటివి ఏమీ వాడకూడదు. ఈ 5 పాయింట్సే మనం వేసి నానబెట్టాలి. చూడండి, ఇప్పుడు ఏదైనా బాండీ పెట్టి అయితే ఐరన్ బాండీలో అయితే ఫిష్ ఫ్రై మంచిగా వస్తుందని అనుకుంటున్నా. నాకు ఈసారి ఫిష్ ఫ్రై మొత్తం అతుక్కుంది దీనికి. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఐరన్ బాండీలో చేస్తాను, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. కాకపోతే ఫిష్ ఫ్రై చేయాలంటే ఫస్ట్ బాగా కడగాలి. బాగా కడిగి వాటర్ అన్నీ పోయిన తర్వాత మనము ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, ధనియాల పొడి వేసి మ్యారినేషన్ చేసి పెట్టిన తర్వాత ఇట్లా ఫ్రై చేయాలి. అంతే, సింపుల్గా అయిపోతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. అయితే ఫస్ట్ మనము ఇప్పుడు అంటే అందరికీ వీఆర్కే డైట్ అంటే అందరికీ తెలుసు, కానీ ఎట్లా చేయాలి, డైట్ ఎట్లా చేయాలి, ఏం వండుకోవాలి, ఎట్లా తినాలి అనే డౌట్స్తోనే చాలామంది స్టార్ట్ చేయరు. ఏంటంటే ఏం తినాలి, ఎట్లా తినాలి, డైట్ ఎట్లా చేస్తారు అని తెలుసు, కానీ ఎట్లా చేయాలో తెలియదు వాళ్ళకు. సో అట్లాంటి వాళ్ళకు నేను ఒక చిన్న మెథడ్ చెప్తాను. ఏం లేదండి, ఫస్ట్ మనం డైట్ చేయాలనుకున్నప్పుడు ఒక రేపటి నుంచి ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఒమేగా 500, కొబ్బరి నూనె, ఇంకోటి బట్టరు, ఇట్లాంటివన్నీ తెచ్చిపెట్టుకోవాలి. వీఆర్కి మనకు డైట్కి కావాల్సినవి అన్నీ తెచ్చిపెట్టుకొని ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగాలి మార్నింగ్. తర్వాత సూప్స్లో తాగొచ్చు ఫ్యాట్. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, డైలీ 0 నుంచి 6 వరకు తినొచ్చు బాయిల్డ్ ఎగ్స్. ఇంకేమున్నాయి, వీఆర్కే వెజిటేబుల్స్ అవి వండుకొని తినాలి. చింతపండు వాడొద్దు, ఓన్లీ నిమ్మకాయనే వాడాలి. నిమ్మకాయలు డైలీ 3 నిమ్మకాయలు వాడాలి. ఇట్లాంటి చిన్నవి మనం సెట్ చేసుకుంటే మనం ఈజీగా డైట్ చేయొచ్చు. కానీ ఎట్లా చేయాలి అనుకుంటుంటే మనం ఎప్పుడూ చేయలేము డైట్. కాబట్టి ఎవరికైనా చిన్న ప్రాబ్లమ్స్, బీపీ, థైరాయిడ్, షుగరు, డయాబెటిక్, ఇంకా ఆర్థరైటిస్ ఏదున్నా మీరు మంచిగా డైట్ చేస్తే వీఆర్కే డైట్లో ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడే బదులు మంచి ఫుడ్ మనం వండుకొని తినడమే, అంతే కదా. ఇంట్లో ఏముంది, మీరు ఒకవేళ చేయాలనుకుంటే మంచి వీఆర్కే డైట్ చేసి డైలీ ట్యాబ్లెట్స్ వేసుకునే బాధ నుంచి మీరు సెట్ చేసుకోండి. నేను ఈ చిన్న మెసేజ్ ఇద్దామని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫిష్ ఫ్రై అయితే ఇట్లా వచ్చింది, ఎందుకో మట్టి పాత్రలు చేసినందుకేమో అతుక్కుంది. నెక్స్ట్ టైం అయితే బాండీలో చేస్తాను, ఐరన్ బాండీలో, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ ఏరియా నుంచి వాచ్ చేస్తున్నారో ఏరియా నేమ్ కమెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. చూడండి, రెడీ అయింది. అయితే ఇట్లా వచ్చింది, కానీ పీసెస్ అంతా ఇట్లా అయింది, కానీ టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం ఐరన్ బాండీలో చేస్తాను, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, అయితే మనం డైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 నిమ్మకాయలు అయితే మనం రోజు మొత్తంలో తీసుకోవాలి. 5 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాల్సిందే. మీరు డైట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని టెస్టులు ఉంటాయి, వీఆర్కే బేసిక్ టెస్టులు. అవన్నీ టెస్టులు చేసుకున్న తర్వాత డైట్ స్టార్ట్ చేయండి. ఈజీ అండి, ఏం లేదు. మనము నాన్ వెజ్ తినాలి, వెజ్ తినాలి. నాన్ వెజ్ 1 కప్పు తీసుకుంటే వెజ్ 2 కప్పులు తీసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్లో ఫైబర్ ఉండదు, ఓన్లీ వెజిటేబుల్స్లోనే ఫైబర్ ఉంటుంది. కాబట్టి మనము ఒక పూట దీన్ని మనము బాయిల్డ్ ఎగ్స్, బుల్లెట్ కాఫీ, ఫ్యాట్ కరెక్ట్గా తీసుకుంటే ఎన్ని రోజులైనా డైట్ చేయొచ్చు. చూడండి,
నే అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. వీఆర్కే డైట్ చేయాలనుకుంటే నేనైతే నా డైట్ ఈ రోజుకి 110 రోజులు. ఈ రోజుకి చూడండి, ఫిష్ ఫ్రై అయింది, బాగుంది. ఫిష్ ఫ్రై అయితే బాగుంది, కానీ కరెక్ట్గా ఇట్లా నెక్స్ట్ టైం ఐరన్ బాండీలో అయితే కరెక్ట్గా వస్తుందేమో అనుకుంటున్నా. టేస్ట్ అయితే బాగుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డైట్ చేస్తుంటే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి, రెడీ అయింది. వీఆర్కే ఫిష్ ఫ్రై రెడీ అయింది. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ముండ్లు ఉంటాయి కదా, మనం స్లోగా తినాలి, తొందరగా తినొద్దు ఈ ఫిష్. కాకపోతే మంచిది, హెల్త్కి మంచిది కదా ఫిష్ ఫ్రై. వీఆర్కే ఫిష్ ఫ్రై. కొందరు వీఆర్కే డైట్ అంటుంటే మాకు తెలుసు డైటు ఇవన్నీ ఎందుకు అట్లా కామెంట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది వీఆర్కే డైట్ కాబట్టి మనం వీఆర్కే డైట్ అంటాం కదా. ఓకేనా? థ్యాంక్ యూ.